మొన్న స్వర్ణకారులతో కూడా మేము మాట్లాడినప్పుడు స్వర్ణకారులు కూడా చెప్పేది ఏంటంటే పోటీతత్వం ఎక్కువైపోయింది, కార్పొరేటీకరణ వల్ల మేము పెద్ద పెద్ద సంస్థలు వచ్చేయడం వల్ల మేము ఏం చేయాలో తెలియట్లేదు, మాకు ఆల్రెడీ కష్టాలు ఉన్నాం, ఇప్పుడు ఈ కరోనా వల్ల మరింత ఇబ్బందులకయ్యాం. ఎవరన్నా సరే దొంగ బంగారం ఎవరన్నా ఒక పొరపాటు మాకు తెలియదు, ఎవరన్నా తీసుకొచ్చి మాకు తనఖా పెడతారు, తనఖా పెట్టి తీసుకున్నప్పుడు అది దొంగ బంగారం మాకు ఎలా తెలుస్తుంది, అలాంటప్పుడు మొత్తం పెట్టిన నక్క కూడా మొత్తం ఉన్నాయి కూడా తీసుకెళ్ళిపోతారు, పోలీసు వేధింపులు ఎక్కువైపోతున్నాయి, ఇవన్నీ మమ్మల్ని అందుకనే పొరపాటున భవిష్యత్తులో అలాంటిది ఏదైనా జరిగితే మా సంఘం దృష్టికి తీసుకొస్తే మా సంఘం అందరం కూర్చోబెట్టి దాన్ని సరిదిద్ది మేము దాన్ని ముందుకు పంపిస్తాం తప్ప మా అందరూ స్వర్ణకారులు అందరూ మేము విపరీతమైన వేదన గురవుతున్నాం, ఆర్థికంగా దెబ్బతింటున్నాం అనేది ఇవన్నీ ప్రభుత్వం కూర్చోబెట్టి విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళకి చాలా వెసులుబాటు కలిగేస్తాయి. అలాగే ఒక మంగళసూత్రం చేయడానికో లేదంటే చిన్న చిన్న నగలు అంటే చేయడానికి పెద్ద కార్పొరేట్ కంపెనీలు కాకుండా స్థానికంగా ఉండే స్వర్ణకారులకే అది ఇవ్వాలన్నది కూడా చాలా ప్రధానమైన డిమాండ్. ఇవన్నీ చేసి ఇలాంటి చిన్న చిన్న విధి విధానాల్లో పాలసీ మ్యాటర్స్లో కానీ నిజంగా చిన్న నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళకి అండగా ఉంటుంది, ముఖ్యంగా స్వర్ణకారులకి.